హాయ్ అండి, వెల్కమ్ టు హాయ్ అమ్మ వ్లాగ్స్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వంకాయ ఫ్రై అండి. వంకాయ ఫ్రై నార్మల్గా కాకుండా మనం ఇక్కడ వంకాయ స్టీమ్ చేసి ఫ్రై చేయబోతున్నాం. హెల్దీ వేలో ఆయిల్ కూడా కొంచెం పడుతుందండి, చాలా త్వరగా ఫ్రై అయిపోతుంది. మరింత ఆలస్యం ఎలా చేయాలో మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ అయితే నేను ఇక్కడ వంకాయలు తీసుకొని మంచిగా కడిగి పెట్టుకున్నానండి. కడిగి పెట్టుకొని ఇప్పుడు వంకాయల్ని కట్ చేసుకుందాం. నేను ఇక్కడ చూపించిన విధంగా వంకాయల్ని మధ్యకి కట్ చేసుకొని ఒక్కొక్క వైపుని చిన్న చిన్న పాయలుగా కట్ చేసుకోండి. అప్పుడే మనకి మంచిగా స్టీమ్ అయ్యి బాగా ఫ్రై అవుతుంది. మసాలా కూడా లోపలికి వెళ్తుంది కదా, లేకపోతే చప్పగా ఉంటుంది. ఇప్పుడు కట్ చేసుకున్న వంకాయలన్నిటినీ వాటర్లో వేసుకోండి, లేకపోతే వంకాయలు నల్లగా అయిపోతాయండి. కంపల్సరీగా వాటర్లో వేసుకొని ఉంచాలి. ఇప్పుడు నేను ఇక్కడ చూపించిన విధంగా వంకాయలన్నీ కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ వంకాయల్ని స్టీమ్ చేసుకుందాం. స్టీమర్లో కింద వాటర్ వేసుకొని కొంచెం హీట్ అయ్యాక ఈ వంకాయలన్నీ పెట్టుకొని మూత పెట్టేద్దాం. ఇవి ఒక పక్క స్టీమ్ అవుతుంటాయి. ఇప్పుడు నేను ఒక పక్క ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, ఇందులోనే కరివేపాకు, ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నానండి. సేమ్ మనం ఇంకా కర్రీకి వేసుకున్నట్టుగానే వేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం మిక్సీ చేసుకుంటున్నాను. ఇలా మిక్సీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక 2 స్పూన్స్ దాకా అందులో యాడ్ చేసుకోండి. చూసారా, ఒక పక్క వంకాయలు స్టీమ్ అయిపోయాయండి, ఆల్రెడీ రెడీ అయిపోయాయి. ఇక్కడ ఆనియన్స్ వేగిన తర్వాత ఈ మసాలాలన్నీ వేసి బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత వంకాయలు వేసుకోవడమే. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం కొట్టాం కదా, అది ఒక 2 స్పూన్స్ వేసుకొని బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా ఇంకా ధనియాల పొడి వేసుకొని బాగా కలిపేసుకొని ఆనియన్స్ కొంచెం వేగాక ఇప్పుడు మనకి స్టీమ్ అయిన వంకాయలన్నీ కర్రీలో వేసుకోవడమే. వేసుకొని ఎక్కువసేపు ఏం కాదండి, ఒక 2 మినిట్స్ వంకాయకి మంచిగా మసాలా అంతా పట్టేలా కలిపేసుకొని దించేయడమే. అంతేనండి,